డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసును మూసివేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్ చేసినట్లు ఉత్తర్వులో న్యాయస్థానం వెల్లడించింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ నిందితులపై కేసు విచారణను మూసివేసింది. తుది నివేదికపై వాదనలు వినాలంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణపై సిఐడి తుది నివేదిక ఆమోదిస్తూ ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. సుమారు 371 కోట్ల రూపాయల దుర్వినియోగం అయినట్టు సిఐడి కేసు నమోదు చేయగా ఈ కేసులో చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, గుడ్ మార్నింగ్. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ 2014-19 సమయంలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి నిధులు దుర్వినియోగం చేపట్టారంటూ పెద్ద ఎత్తున ఆరోపణ రావటం, దీనిపైన అయితే గత ప్రభుత్వంలో అయితే కేసు నమోదైంది. కేసు నమోదుతో పాటు ఏదైతే ఉందో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఈయనపై కేసు నమోదు చేసి ఆ రోజు పర్యటనలో ఉండగా ప్రధానంగా చూసుకున్నట్లయితే 54 రోజులు ఏదైతే ఉందో 53 రోజులు ఈ కేసులో ఏదైతే ఉందో ఈ కేసులో ప్రధానంగా 53 రోజుల పాటు జైల్లో అయితే ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున 371 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగిందంటూ అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణ, దానిపైన కేసు నమోదు చేయటం, కేసు నమోదుతో పాటు 53 రోజుల పాటు జైల్లో ఉండటం, ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో దీనిపైన పెద్ద ఎత్తున ఏసీబీ అయితే విచారణ జరిపింది. అయితే దీంట్లో పెద్ద ఎత్తున ఒక 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణ రావడంతో అప్పటి చంద్రబాబుపై అయితే కేసు నమోదు చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచిన పరిస్థితి. అయితే దానిపైన ఏదైతే ఉందో నిన్న చూసుకున్నట్లయితే విజయవాడ ఏసీబీ కోర్టులో దీనిపైన అయితే విచారణ చేపట్టి కేసును అయితే పూర్తిగా క్లోజ్ చేసింది. అయితే దీంట్లో ఎవరైతే 37 మంది ఉన్నారో వీరంతా కూడా ఏదైతే ఉందో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ ఈ కేసును అయితే క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంట్లో మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ కేసు దీనికి సంబంధించి మొత్తం మీదగా అయితే కేసును అయితే డిస్పోజ్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.